ప్రగతి భవన్లో సిరిసిల్ల చేనేత కార్మికులతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. చేనేత, పవర్లూమ్స్, హ్యాండ్లూమ్ కార్మికుల సమస్యలపై వారితోనే నేరుగా మాట్లాడుతున్నారు. నేతన్నల బాధలు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్న సీఎం వారికి శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చూపేందుకు కసరత్తు జరుపుతున్నారు. నిన్న ఇదే ఇష్యూపై ప్రగతి భవన్లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు వివేకానంద్, సీఎస్ ఎస్పీ తో పాటు వివిధ శాఖల అధికారులు, చేనేత సంఘాల నేతలతో సమావేశమై హ్యాండ్లూమ్, పవర్లూమ్ కార్మికుల స్థితిగతులపై చర్చించిన తర్వాత నేత కార్మికులను ఇవాళ హైదరాబాద్ కు ఆహ్వానించి వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు ముఖ్యమంత్రి. చేనేత, పవర్లూమ్ కార్మికుల కోసం ఏం చేయాలి, వారి ఆర్థిక పరిస్థితి బాగుపడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై నేతన్నలతోనే డైరెక్ట్ గా చర్చిస్తున్నారు కేసీఆర్. ఇండస్ట్రీ లాభాల బాట పట్టేందుకు ఎలాంటి రాయితీలు, మినహాయింపులు, ప్రోత్సాహకాలు అందించాలనే విషయాలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్ శర్మ, చేనేత, మరమగ్గాల కార్మిక ప్రతినిధులు హాజరయ్యారు.